యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం మనందరం కలిసి చదువుకుంటాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం మనందరం కలిసి చదువుకుంటాం. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగుజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగున ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రులకు ఆహారముగా నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్యజనులు త్రాగరు. కాబట్టి యెహోవా జ్ఞాపకకర్తలారా అని యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం మనందరం కలిసి చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం మనందరం కలిసి చదువుకుంటాం. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. అంతవరకు చాలు. కాబట్టి ఇంతవరకు కూడా ప్రభుల వారిని మనము ఆరాధించాం. ఆయన మనకు సమాధానకర్త అని, మన యొక్క పాపములు ఎరిగిన వాడై మనకు జ్ఞాపకము చేసి, కాబట్టి ఆయన వైపు తిరుగులాగున ఆయన మనల్ని బోధించి, ఆయన తన బిడ్డలుగా ఆయన మనకు రక్షకుడిగా ఉన్నాడని గుర్తెరిగి ఆయన ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. కాబట్టి ఇప్పుడు 2 భాగాలు మనం చదువుకున్నాం. ఇప్పుడు దేవుని యొక్క శరీరక్తాల్లో మనం చేయి వేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి యేసు ప్రభుల వారు ఆయన బోధించిన వాడిగా ఉన్నాడు. ఆయన బోధించిన తర్వాత ఎప్పుడు కూడా చేరిన వారికి ఆహారం పెట్టి పంపించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆత్మీయ ఆహారము మానవునికి దయచేస్తున్నాడు, శారీరకమైనటువంటి ఆహారము కూడా దయచేస్తున్నాడు. కాబట్టి ఆయన ఆహారము పెట్టకముందు దేవుడు వారితో మాట్లాడినాడు పరలోకపు బోధ ద్వారా. కాబట్టి ఇప్పుడు మనం ఆయన శరీరాన్ని గురించి శ్రేష్టమైన రీతిలో ఆయన మాట్లాడుతున్నాడు. ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకాయ దీనిని చేయడని ఆయన వారితో చెప్పాను. కాబట్టి ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి యెషయా భక్తుడు ఆయన మాట్లాడుతున్నాడు, యెహోవా జ్ఞాపకకర్తలారా. కాబట్టి చాలామందికి దేవుడు జ్ఞాపకం లేడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం చేరి ఉన్నామంటే అర్థం ఏంటంటే, దేవుడు మనకు జ్ఞాపకం ఉన్నాడు కాబట్టి ఆయన సంఘంలో మనం చేరి ఉన్నాం. కాబట్టి చాలామంది దేవుడిని మర్చిపోయేవారుగా ఉన్నారు. కాబట్టి యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకండి. కాబట్టి ఆయన మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నన్ను జ్ఞాపకం చేసుకో. కాబట్టి జ్ఞాపకకర్తలారా మీరేం చేయాలి? నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ 2 మాటలు ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మరి జ్ఞాపకం చేసుకుంటే ఆయనలో కనపడేటువంటి లక్షణాలు, ఏ లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి అనేది మనము పరిశీలించి ఆయన మనం జ్ఞాపకం చేసుకుని ఆయన శరీరక్తాల్లో చేయవేయడం అనేది ఆత్మీయంగా దేవుడు మనకు నేర్పించినటువంటి బోధ. కాబట్టి పోయిన సంవత్సరం అంతా కూడా అనేకమైన సార్లు ఆయన మనం జ్ఞాపకం చేసుకుని వారంగా ఉండి ఆయన విడిచిపెట్టాం.
కాబట్టి 2025వ సంవత్సరము దేవుడు మనకి ఇస్తున్నాడు వాగ్దానాలు. ఏమని? ఇదిగో సమస్తమును నేను నూతనమైనవిగా చేయుచున్నాను. తర్వాత రెండవ వాగ్దానము, దావీదు సమస్తమును రక్షించెను సంపాదించుకునేను. కాబట్టి రక్షించాడు, సంపాదించుకున్నాడు. కాబట్టి దేవుడు మన విషయం కూడా అలాంటి తలంపుతో ఉండి మనల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మూడవదిగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మిడతలు సంవత్సరములు తినివేసిన పంటను నేను మీకు మరలా ఇస్తా. ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు. కాబట్టి దేవుడు ఈ 2025వ సంవత్సరంలో మనెడల ఆయనకున్నటువంటి తలంపులు ఏంటనంటే, ఆయన మన యొక్క జీవితాల్లో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఒక నూతనమైనటువంటి క్రియ ప్రతి ఒక్క జీవితాల్లో ఆయన జరిగించాలని ఆశపడుతున్నాడు. ఒక నూతనమైనటువంటి కార్యము మన జీవితాల్లో ఆయన జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు ఏ విధంగా సమస్తమును కూడా కోల్పోయిన వాడిగా ఉన్నాడు. దావీదు తన సంతతిని కోల్పోయినాడు, తన రాజ్యాన్ని కోల్పోయినాడు. దావీదును కూడా దావీదు యొక్క ప్రజలు రాళ్లతో కొట్టి చంపాలని ఆశపడుతున్నారు. కాబట్టి దావీదుని బట్టి అంత శ్రమ వారి మీదకి వచ్చింది. అట్లాంటి సమయంలో దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టి దావీదును జ్ఞాపకం చేసుకున్నవాడై ఉండి దావీదు సమస్తమును సంపాదించుకున్నట్లుగా, రక్షించుకున్నట్లుగా దావీదుకు దేవుని కృపను అనుగ్రహించాడు. కాబట్టి డేవిడ్ రికవర్డ్ ఆల్. దావీదు సమస్తమును రికవర్డ్ అంటే తిరిగి సంపాదించుకోవడం. తిరిగి నీ యొక్క ఆరోగ్యాన్ని కోల్పోయినావా, దేవుడు నీకు తిరిగి ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీ ధనాన్ని కోల్పోయినావా, దేవుడు నీ ధనాన్ని మరలా నీకు తిరిగి ఇచ్చేవాడుగా ఉంటాడు. లేకపోతే నీ కుటుంబంలో క్షేమకరమైనటువంటి పరిస్థితులను కోల్పోయినావా, దావీదు వలె దేవుడు మరలా నీ కుటుంబాన్ని సరిచేసి సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఆయన మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి అలానే మిడతలు సంవత్సరములు తినివేసిన పంటను నేను మీకు మరలా ఇస్తా. కాబట్టి మిడతలు పంటను నాశనం చేసినాయి. కాబట్టి ఆ సంవత్సరములు తినివేసిన పంటను ఆయన మరలా తిరిగి ఇవ్వడానికి ఇష్టపడేవాడిగా ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి సంవత్సరం 2025 అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన శరీరక్తాలు మన మధ్యలో ఉన్నాయి. ఆయన వాగ్దానాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన మనకు చెబుతున్న విషయం ఏంటంటే, నా ప్రియమైన బిడ్డలారా, మీరు నాకు జ్ఞాపకకర్తలుగా ఉన్నారు. కానీ మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీ అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో, నీ దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో, నీ ఆటంకకరమైనటువంటి పరిస్థితుల్లో, నీ వ్యాధికరమైనటువంటి బాధకరమైనటువంటి పరిస్థితుల్లో, అన్ని సందర్భాల్లోనూ కూడా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆరాధించే వారంగా ఉంటాం. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన శరీరక్తంలో చేవేసే వారంగా ఉంటాం. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన మాదిరి మనము కూడా తండ్రి యొక్క సేవను పరిపూర్ణం చేసే వారంగా ఉంటాం. కాబట్టి అట్లా ఉన్నది మన ఆత్మీయమైనటువంటి స్థితి. అలాగూ చేసే రొట్టెని తిని ఆ పాత్రలో చేయవే. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సిన కొన్ని విషయాలను నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను. చదవండి ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం చదవండి, 2వ వచనం చదవండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడిని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని నువ్వేం చేయాలన్నా జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలుతో దేవుడు ఏమని 40 సంవత్సరాలు ఈ అరణ్యములో దేవుడిని ఎట్లా నడిపించాడో జ్ఞాపకం చేసుకో. ఎట్లా నడిపించాడు చెప్పండి? దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. దేవుడే వారిని నడిపించాడు. 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపించాడు. కానీ ఇప్పుడు ప్రభు అంటున్నాడు, 40 సంవత్సరాలు నిన్ను ఎట్లా నడిపించానో జ్ఞాపకం చేసుకో. అరణ్యములో ఆహారం ఉందా? ఆహారం దొరుకుతుంది అరణ్యములో? ఏం దొరకదు.
కానీ అరణ్య యాత్రలో దేవుడు వారికి ఆకాశం నుండి మన్నాను కురిపించి వాళ్ళ ఆకలిని తీర్చాడు. బండ నుంచి కొడితే నీళ్ళు ఇచ్చాడు. ఆ నీళ్ళ ద్వారా వాళ్ళ దాహాన్ని తీర్చాడు. వారి చెప్పులు అరిగిపోలే, వారి గుడ్డలు మాసిపోలే. కానీ వారికి పగలు మేఘస్తంభం ఇచ్చాడు, రాత్రి అగ్నిస్తంభం ఇచ్చాడు. ఏ ఆపద, చీకటి దెబ్బ, పగల దెబ్బ వారికి తగలే. కాబట్టి దేవుడు వారితో అంటున్నాడు, నేను నిన్ను ఎట్లా నడిపించానో జ్ఞాపకం చేసుకో. కానీ ఆత్మీయమైనటువంటి జీవితంలో, ఈ లోకయాత్రలో కూడా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని ఆయన వారితో చెప్పాను. ఇక్కడ ఆయన మన జ్ఞాపకం, ఆయన ఎట్లా నడిపిస్తున్నాడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలా. శారీరకమైనటువంటి జీవితంలో, ఈ యొక్క ఆత్మీయ యాత్రలో ఎట్లా మనల్ని నడిపిస్తున్నాడు. లేకపోతే ఇది నాన్న మనం బ్రతుకుండే వారంగా ఉన్నామా? ఈ లోకయాత్రలో ఎన్ని ఆటంకకరమైన పరిస్థితులు, ఎన్ని వ్యాధికరమైనటువంటి పరిస్థితులు, ఎన్నిసార్లు శత్రు మన మీద విజృంభించినటువంటి పరిస్థితులు, ఎంత దుఃఖకరమైనటువంటి పరిస్థితులు మన జీవితాలు ఎదుర్కొన్నటువంటి వారంగా ఉన్నాం. అయినా దేవుడు మనల్ని నడిపించాడు, పోషించాడు, భద్రపరిచాడు, ఆదరించాడు. ఆయన అంటాడు ఇశ్రాయేలీయులతో, 40 సంవత్సరాలు నిన్ను ఎట్లా పోషించానో జ్ఞాపకం చేసుకో. 40 సంవత్సరాలు ఎట్లా నడిపించానో జ్ఞాపకం చేసుకో. 40 సంవత్సరాల యాత్రను జ్ఞాపకం చేసుకో. మరి నీవెన్ని సంవత్సరాల నుంచి ప్రభు నిన్ను నడిపిస్తున్నాడు? నీ వయసు ఎంత, నా వయసు ఎంత? కానీ ఇంత వయసులో కూడా దేవుడు మనం నడిపిస్తున్నాడు కాబట్టి మనం నడుస్తున్నాం. లేకపోతే మన మీదకి వచ్చిన వ్యాధులను బట్టి మనం ఎప్పుడో పోవాల్సినటువంటి వారం, ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సినటువంటి వారం. అయినా ఇశ్రాయేలీయులను దేవుడు ఏ విధంగా విడిచిపెట్టలేదో అలాగే దేవుడు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టని వాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలుగా నిన్ను నన్ను కూడా మార్చినాడు. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటంటే నా జనాంగం, దైవ జనాంగం, దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క శేషము వారు. దేవుడే వారిని నడిపించాడు. కాబట్టి నిన్ను నన్ను నడిపించేవాడు ఆయనే. నీ తెలివి నా తెలివి ఏం కాదు. మన తెలివిలు, మనకంటే తెలివైన వాళ్ళు ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టారు. మనకంటే గొప్పవారుగా పిలువబడినటువంటి వారు, మనకంటే ఆరోగ్యాలకు వెళ్ళినటువంటి వారు, మనకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లారా, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన శరీరక్తాల్లో చేవేకపోరము మన అందరితో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? నా ప్రియమైన బిడ్డ, ఏం చేయాలా? నిన్ను ఎలాగ నేను 40 సంవత్సరాలు నిన్ను ఎలా నడిపించానో నువ్వేం చేయాలన్నా జ్ఞాపకం చేసుకో. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి నిన్ను ఎలా నడిపించానో జ్ఞాపకం చేసుకో. రాత్రి పండుకునే ముందు నేను ఇంటర్నెట్ చూసుకున్నాను. ఆ సెల్లో చూసుకుంటే చైనాలో వైరస్ వచ్చింది, అందరూ మాస్కులు పెట్టుకోవాలన్నాడు. ఒక్కసారి భయం, గుండె గొబేలు మంది నాకు. అయ్య బాబోయ్, ఆ కరోనా ఎలా బ్రతుకోమో ఏంటో. మళ్ళీ లాక్డౌన్ వస్తే మన పరిస్థితి ఏంటి? ఇప్పటికే రకరకాల ఆర్థిక సమస్యల్లో ఉన్నాం. మళ్ళా దేవుడికి ఆసేపుడికి నాకు మనశ్శాంతిని, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కరోనా రాని, కరోనాలో ఎలా తిన్నాము చెప్పండి? ఏమైనా చెప్పగలమా? మనం ఏమైనా నిలవేసుకున్న వాళ్ళమో మనం ఏమైనా? అయినా కరోనాలో ఎలా తిన్నాం? 2 సంవత్సరాలు తిన్నాము, కూర్చుని తిన్నాం. కానీ దేవుని కృప. ఎంతోమంది ఆ వ్యాధితో మరణించిన వారు ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళు మరణించారు, సౌకర్యాలు ఉన్నటువంటి వారు మరణించారు. కానీ దేవుడు నిన్ను నన్ను తన బిడ్డగా, తన సొత్తుగా స్వీకరించి ఆయన మనల్ని ఆదరించాడు, పోషించాడు, భద్రపరిచాడు. కాబట్టి పిల్లారా, దేవుడు మాట్లాడుతున్నాడు, పోయిన సంవత్సరాల్లో నిన్ను ఎలా పోషించాను నన్ను జ్ఞాపకం చేసుకో. 40 సంవత్సరములు నిన్ను ఎట్లా పోషించాను నన్ను జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలీయులతో ఎలా మాట్లాడాడో మనతో కూడా మాట్లాడుతున్నాడు. 2025వ సంవత్సరం ఈ మొదటి పునరుత్థాన దినం వరకు నిన్ను ఎలా నడిపించాను జ్ఞాపకం చేసుకో. నిన్ను ఎలా పోషించాను, నిన్ను ఎలా భద్రపరిచాను, నిన్ను ఎలా సంరక్షించాను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో చేయి వేయాలి. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఒక్కసారి ఆలోచించు. కానీ అమ్మో ప్రభు, ఎంత ఆశ్చర్యము, ఎంత ఆశ్చర్యము, ఎంత ఘనమైనటువంటి కార్యము, ఎంత గంభీరమైనటువంటి కార్యాలు, గంభీరమైనటువంటి పనులు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో ఆయన జరిగించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి పిల్లారా, ప్రభు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకాయ దీనిని చేయడని చెప్పాను. కాబట్టి నీకు నేను, మనందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతవరకు దేవుడు నీతో నాతో ఏమైనాడు, ఎట్లా ఆయన మనల్ని నడిపించాడు, ఎట్లా ఆయన మనల్ని పోషించాడు, ఎట్లా మనల్ని భద్రపరిచాడు జ్ఞాపకం చేసుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకుందామా? జ్ఞాపకం చేసుకుంటే మన హృదయాలు బద్దలవ్వాలా? అయ్యో ప్రభువా,
ఈ దీను నాకు కనికరించావు, ఈ దీనురాలనా నన్ను కనికరించావు. లేకపోతే నేను ఎప్పుడో లోకం నన్ను మర్చిపోవాలా. అబ్బాయి కూర్చోవా, నువ్వు చందువా మనోజ్ కూర్చో, గొంతులేస్తున్నా కూర్చో. ఏదో నడుస్తున్నావు అంటే గొంతులేస్త మొదలెట్టాడు. అదంటే ఎంత ఇష్టమో నాకు ఆ బిడ్డ అంటే. కానీ అప్పుడప్పుడు అలా గొంతులేస్తూ ఉంటాడు. సరే, కాబట్టి పిల్లారా, ఎప్పుడో మన జీవితాలే పాటివి, మన బ్రతుకులే పాటివి, అయినా దేవుడు ఇంకా నిన్ను నన్ను కూడా ఆయన పోషించాడు, ఆయన భద్రపరిచాడు. కాబట్టి పిల్లారా, ఆయన అంటున్నాడు ఇప్పుడు బల్ల దగ్గర, నా ప్రియమైన బిడ్డ, చదువమ్మా మాట చదువు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనం చదవండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడిని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకో. నీ చదువులో దేవుని జ్ఞాపకం చేసుకో, నీకేమై ఉన్నాడు. నీ ఉద్యోగంలో జ్ఞాపకం చేసుకో, నీ రాకపోకల్లో ప్రయాణాల్లో జ్ఞాపకం చేసుకో, అన్ని సందర్భాల్లో కూడా దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకో. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం, అన్ని మర్చిపోతాం. కాబట్టి అందుకనే భక్తుడు యెహోవా మమ్మను మేము యెహోవాని మర్చిపోయాం, కానీ యెహోవా మమ్మల్ని ఏం చేయలే, మర్చిపోలే. మనం మర్చిపోతాం, ఉపకారాలన్నీ మర్చిపోయే వారంగా ఉంటాం. మేళ్ళు మహోపకారాలు దేవుడు ఎన్ని చేశాడన్నీ మర్చిపోయే వారంగా ఉంటాం. చివరికి ఆదివారాన్ని కూడా మర్చిపోతాం, చివరికి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని కూడా మర్చిపోతాం. కాబట్టి పిల్లారా, దేవుని ఆయాస పెట్టే వారంగా ఉన్నాము సుమా. వాళ్ళు ఎంత ఆయాస పెడితే దేవుడు ఇశ్రాయేలీయులతో ఈ మాట మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేయి. ఒకసారి వెనక్కి వెళ్ళి జ్ఞాపకం చేసుకొని నీ కొరకు ఎంత మేలు చేసి ఎన్ని మహోపకారాలు చేశాను. కాబట్టి పిల్లారా, నీ నా జీవితంలో కూడా ఆయన బల్ల మన మధ్యలో ఉంది, ఆయన శరీరక్తాలు మన మధ్యలో ఉన్నాయి. ఆయన నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు, బాధతో మాట్లాడుతున్నాడు. ఏమని? నా ప్రియమైన బిడ్డ, 40 సంవత్సరములు ఇశ్రాయేలును ఎట్లా నడిపించాను, నిన్ను గర్భమున పుట్టినది మొదలుకుని ఈనాటి వరకు నిన్ను ఎట్లా నేను నడిపించాను, పోషించాను, భద్రపరిచాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రభు బ్రతిమలాడుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లారా, మన యొక్క జీవితం అంతటిని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన శరీరక్తాల్లో చేవేసిన వారంగా ఉన్నాం. ఆయన మన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసినాడో, మనల్ని పుట్టించాడు, మనల్ని కుటుంబంగా చేర్చాడు, ఆయన తన సంఘములో చేర్చాడు, తన మందిరాన్ని మనకిచ్చాడు, తన దాసులను మనకిచ్చాడు, తన వాక్యాన్ని మనకిచ్చాడు, తన కార్యాలను మనకిచ్చాడు, తన సంఘాన్ని మనకిచ్చాడు. అంత మాత్రమే కాదు, మన విషయమై నిరంతరం కూడా ఆయన తండ్రితో విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నాడు. మన సంకటములన్నింటినీ కూడా ఆయన భరించేవాడిగా ఉన్నాడు. మన దుఃఖదములన్నింటినీ కూడా ఆయన ముగింపు చేసేవాడిగా ఉన్నాడు. అయ్యో, ఆయన జ్ఞాపకం చేసుకుంటే మన హృదయం బద్దలవుదా? ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే. మనకంటే గొప్పవారికి మనకున్న స్థితి ఈ లోకంలో లేదు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవాలని ఆయన కోరుతూ ఉన్నాడు. 40 సంవత్సరములు నేను ఎట్లా మిమ్మల్ని నడిపించాను, ఏం చేయాలన్నా, అలాగే నీవు నేను కూడా పుట్టిన నాటి నుండి నేటి వరకు ప్రభు ఏ విధంగా మనల్ని నడిపించుకుంటూ వచ్చాడో జ్ఞాపకం చేసుకుని ఆయన శరీరక్తాల్లో చేయవలసిన వారంగా ఉన్నాం. తర్వాత 2వది చదవండి, కీర్తన గ్రంథం 105. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను, ఇందాక ఏమన్నాడు, ఎలా నడిపించాడో, ఎలా మనల్ని లోకంలో సజీవులుగా ఉంచాడో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడేమంటున్నాడు చెప్పండి? ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను, ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు ఆయన మన ఎడల చేశాడు. అబ్రహాము వంశస్థులారా, యాకోబు సంతతి వారులారా, కానీ మీరు అందరూ ఏం చేయాలంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మీరేం చేయాలన్నా జ్ఞాపకం చేసుకోవాలి. ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు,
యెహోవాయే ఆచార్య కార్యములను చేసియున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. యెహోవాయే ఆచార్య కార్యములను చేసియున్నాడు. యెహోవాయే ఆచార్య కార్యములను. ఇక్కడ ఆశ్చర్యకరుడు ఆయన. ఆశ్చర్య కార్యాలు మన ఎడల జరిగించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములన్నింటినీ కూడా నువ్వేం చేయాలన్నా జ్ఞాపకం చేసుకోవాలి. మనందరం కూడా ఎన్ని ఆశ్చర్యాలండి, ఎన్ని అద్భుతాలు. మనం ఈనాడు బ్రతుకునడం ఆశ్చర్యం కదా. ఈనాడు ఈ విధంగా కుటుంబంతో సంతోషముగా ఆయన సంఘములో చేరడం ఆశ్చర్యం కాదా? కుటుంబంతో సంతోషముగా ఈ జీవితయాత్రను కొనసాగింపజేసుకోవడం ఆశ్చర్యం కాదా? ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యాలు నా జీవితాల్లో మన జీవితాల్లో ఆయన చేయలేదు. వర్ణించగలమా? వివరించగలమా? ఆయన ప్రేమ ఎంతో గొప్పది. కాబట్టి పిల్లారా, ఆయన మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నా బల దగ్గర నువ్వు కూర్చున్నావు. 2024వ సంవత్సరము వరకు కూడా 2025లో నేను చేర్చాను. ఇన్ని సంవత్సరాలు కూడా నువ్వు భూమి మీద పుట్టిన నాటి నుండి నేటి వరకు నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు నేను చేయలేదు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు నేను చేయలేదు. కాబట్టి ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో, మనందరి జీవితంలో ఆయన జరిగించలేదు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వ్యక్తిగా నేను కుటుంబంగా చేశాను, నీకు బిడ్డలను ఇచ్చాను, నీకు సంపదనిచ్చాను, నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చాను, నీకు సంఘాన్ని ఇచ్చాను, దేవుని యొక్క దాసుని ఇచ్చాను, ఈ లోకంలో ఒక జ్యోతిలా నేను వెలిగించడానికి ఇష్టపడ్డాను. కానీ మర్చిపోతావా? కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు, వేదనతో మాట్లాడుతున్నాడు. ఇది మీ కొరకే విరిగిగొట్టబడిన నా శరీరం, మీ కొరకే దారుదాలు కార్చబడిన నా రక్తం. కాబట్టి ఆయన శరీర రక్తాలు మనతో మాట్లాడుతున్నాయి. అయ్యో, ఆయన శరీరంలో స్వస్థత కొంచెమైనా లేదు. ఆయన దెబ్బలు ఆయన శరీరం మీద ఉన్నాయి. కాబట్టి కాళ్ళలో చేతుల్లో మేకులు ఉన్నాయి. అబ్బాయి ఎంత బాధ. ప్రక్కల్లో పల్లెపోటుంది. అయ్యి బాబు ఎంత బాధ. తలలో ముండ్ల కిరీటం. కాబట్టి దేహం అంతా దున్నబడింది. ఆ దున్నబడిన శరీరంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నా దేహాన్ని చూడు, ఒక్కసారి నా రక్తాన్ని చూడు, ఎంత దారదారులుగా కార్చానో. ఇదంతా నీ కొరకే, నిన్ను బాగు చేయడం కొరకే. నీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో అద్భుతాలు, నీ ఆశ్చర్యకార్యాలు చేయడం కొరకే నేను జరిగించిన ఆశ్చర్య కార్యములను నువ్వు జ్ఞాపకం చేసుకో. విడిచిపెట్టి ఉండగలమా మనం ఆయన్ని? ఆయన సన్నిధిని విడిచిపెట్టి, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి ఉండగలమా? ఆయన అంటాడు, 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులతో ఆయన మాట్లాడు, 40 సంవత్సరాలు అరణ్యయాత్రలో మీకు నేను ఏ విధంగా తోడైన నడిపించానో జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకయాత్రలో నేను నీకు తోడైండి ఏ విధంగా ఇమ్మానుయేలుగా నీకు తోడుగా ఉండి నేను ఏ విధంగా నడిపిస్తానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. లేకపోతే ఇందాక మాట్లాడాను, ఏమన్నాను? సులువుగా చిక్కులు పెట్టేస్తాడంట సాతానుడు. అయ్యో, బాగానే ఉన్నాం కదా. ఆ సాతాను సులువుగా చిక్కులు పెడతాడు. అయినా దేవుడు సాతాను ఊరి నుండి, మరణం అనే ఊరి నుండి మనం తప్పించుకుంటూ వచ్చాడు. ఆయన అంటాడు, మిమ్మల్ని ఎలా నడిపించాను, అరణ్యం మిమ్మల్ని ఎలా పోషించాను, ఎలా మీ వస్త్రాలు ఇచ్చాను, ఎలా మిమ్మల్ని భద్రపరిచాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తర్వాత అంటాడు, నేను మీ ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను ఏం చేయాలి మీరు? ఆశ్చర్యం కాదా నేడు ఇలా ఉన్నామంటే మనం? లేకపోతే మన కుటుంబాల విషయమై, మన విషయమై, మన బిడ్డల విషయమై అబ్బా ఏమైనా గురి ఎప్పుడైనా కలుగున్నామా? అయినా దేవుడు లోకంలో తన బిడ్డలుగా, తన సాక్షులముగా, తన శేషముగా ఆయన మనల్ని అనాథులుగా విడిచిపెట్టిన వాడై ఉండి ఆయన మనల్ని గొప్ప జనముగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన కృపంతటిని మన మీద కుమ్మరించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి అంటున్నాడు ప్రభు, అవన్నీ మర్చిపోయావు నువ్వు. అయ్యా కొద్ది జ్ఞాపకం చేసుకోవాలి అంటే అర్థం ఏంటి? మర్చిపోయాడని అర్థం. అవన్నీ మర్చిపోతాం. మానవ నైజాన్ని మనం కొనసాగింపజేసుకునే వారంగా ఉంటాం. అవన్నీ మర్చిపోవడాన్ని బట్టే సంఘంలో గొడవలు, సంఘాలు బద్దలైపోతాయంటే కారణం ఏంటంటే
దేవుని యొక్క ఆశ్చర్యక్రియలను ఏం చేస్తున్నాం మనం? మర్చిపోతున్నామని అర్థం. కాబట్టి మర్చిపోయే స్థితిలో నీవు నేను ఉండకూడదు. దేవుని యొక్క ఆశ్చర్యక్రియలను నీవు నేను మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన శరీరక్తాల మన మధ్యలో ఉండగా ఈ లోకయాత్రలో నేను నీకేమై ఉన్నాను, ఎలా నడిపిస్తున్నానో జ్ఞాపకం చేసుకో. తర్వాత రెండవదిగా ఏ విధంగా నీ ఎడల ఆశ్చర్యక్రియలు నేను జరిగించానో జ్ఞాపకం చేసుకో. యెషయా భక్తుడు అంటాడు, ఏమంటాడు చెప్పండి? జ్ఞాపక కర్తలారా, చదువమ్మా మాట చదువు 62:7 మొదటి లైను. 62:7 62:7 యెహోవా జ్ఞాపక కర్తలారా విశ్రమింపకండి. కాబట్టి ఆయన అంటున్నాడు, యెహోవా జ్ఞాపకకర్తలారా. ఎవరు ఆ జ్ఞాపకకర్తలు? మనమే. జ్ఞాపకకర్తలంగా మనం ఉన్నామా? ఆయన జ్ఞాపకం చేసుకునే వారంగా ఉన్నామా? నువ్వు ఎలా పడితే అలాగొచ్చి అలా తినే అంటున్నాడు ఆయన? తింటలే. ఆయన అనేవాడిగా లేడు. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకో. తండ్రి ఏమంటాడు చెప్పండి? ఎంత కష్టమో, ఎంత కష్టపడుతున్నానో. తల్లిదండ్రులు ఏమంటారు పిల్లలతోటి? నీ కొరకు నోరు కట్టుకున్నాను, నీ కొరకు ఆశలు చంపుకున్నాను, మీరు బాగుండాలని, మీరు సంతోషంగా ఉండాలని నోరు కట్టుకుని ఆశలు చంపుకొని నన్ను నేను తగ్గించుకుని నీ సుఖం కోసం నేను ప్రయాసపడితే అవన్నీ మర్చిపోయి ఏం చేస్తారు? గాడిదలా తిరుగుతున్నావేంట్రా బాబా అంటాడు అండ తల్లిదండ్రులు. కానీ నా ప్రభు కూడా అలాగే మాట్లాడుతున్నాడు నీతో నాతో. అరే నా దేహం నలుగొట్టబడిందే, నా శరీరంలో ఉన్న రక్తం దారదారులుగా కార్చబడిందే, నిన్ను నేను పోషించేవాడిగా ఉన్నానే, నీ ఎడల అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరిగించేటువంటి వాడిగా ఉన్నానే, జ్ఞాపకం చేసుకోకుండా ఎట్లా తింటావు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని? ఎవరు నా శరీరాన్ని తింటాడో, నా రక్తాన్ని త్రాగుతాడో వాడే నిత్య జీవం కలిగినటువంటి అనుభవంలో ఉంటాడు. మన నిత్య జీవం కలిగిన అనుభవంలో ఉండాలంటే ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. ఆయన శరీరాన్ని తినే ముందు, ఆయన రక్తాన్ని త్రాగే ముందు ఆయన ఒక షరతు పెట్టాడు, ఏంటంటే నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను ఏ విధంగా జ్ఞాపకం చేసుకో? నిన్ను ఎలా పోషించానో జ్ఞాపకం చేసుకో. అరణ్యములో నేను ఎలా ఆశ్చర్యక్రియలు ఏ విధంగా జరిగించానో జ్ఞాపకం చేసుకో. తర్వాత మూడవది చదవండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. నీవు ఏ స్థితిలో నుండి పడితవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి ఏం చేస్తాను? ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి? ఇప్పుడు దాకా నెమ్మదిగా చెప్పాడు. ఇప్పుడు దాకా ఏం చెప్పాడు యెహోషువ? నెమ్మదిగా చెప్పాడు. ఇప్పుడు ఏమన్నాడు చూసారా? చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఆయన ప్రకటన గ్రంథంలో. నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మొదటి క్రియలను చెయ్యి. కానీ మన స్థితిని మర్చిపోయే వారంగా ఉంటాం. ఏంటి మన స్థితి? ప్రారంభ స్థితి బాగా ధనవంతులు మా విషయాలు కాదు. ప్రారంభంలో ఇప్పుడు స్వేచ్ఛ మనకుందా? స్వాతంత్రం మనకుందా? లేదే. కానీ ప్రారంభ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. కానీ ఆ స్థితిలో నువ్వేం చేసావు? నా పాదం దగ్గరికి వచ్చావు. అప్పుడు నీకున్న ప్రేమ ఇప్పుడు ఉందా? ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా. కాబట్టి ఆయన అంటాడు, ఆయన ఏమంటాడు చదవండి ఆ మాట. 3వ వచనం దగ్గర నుంచి రండి. 3వ వచనం దగ్గర నుండి, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని. ఇంతకుముందు ఏం లేదు అసలు. అసలు అలసిపోలే ఇంతకుముందు. అబ్బా ఎంత ఒప్పు తెచ్చుకున్నావో దేవుని కార్యాలంటే. దేవుని యొక్క సన్నిధి అంటే ఎంత ఓపికో, ఎంత ప్రయాసపడతాను కానీ సిద్ధమే. కానీ ఇప్పుడేమంటున్నా? రాలేను బాబా. ఇప్పుడేమంటున్నా? యెహోషువ ఏమంటాడు ఇప్పుడు చెప్పండి? గేదెలు ఉన్నాయంటాడు మాట్లాడితే ఈ మధ్య. నాతో కూర్చోలేదు, ఇంకా కూర్చోలేదు. ఇంకా పొద్దుట నా దగ్గరకు వచ్చాడు పాపం. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి పొద్దుట. నిజం చెప్తున్నాను. తెచ్చి డబ్బులు ఇచ్చాడు నాకు. కాబట్టి పిల్లారా, నేను అప్పుడు విశ్వాస చేస్తాను అదంతా. అసలు కూర్చోలేదు ఇంకా. ఏమన్నా గేదెల గడికి వెళ్ళిపోవాలని అర్జెంట్గా నేను అంటున్నాడు. కాసేపు కూర్చోవాయి బాబా, కొద్దిగా కాఫీ తాగుతూ కాఫీ తాగుతానికి కూడా సమయం లేదంట. ఎంతకుముందు ఏం చేశాడు చెప్పండి? ఆ గేదెలు ఏమైపోయినా సంబంధం లేదు అతనికి.
ఆ గేదెలు ఏమైపోయినాయో, ఆ ఇల్లు ఏమైపోయిందో, ఎస్తేరమ్మ పాపం కుంటుతా నడిచేది అయినా కానీ పట్టించుకునేవాడు కాదు. ఆ మందిరం పడి దగ్గర ఏడిసేవాడు, పడి ఏడిసేవాడు పాపం మందిరం పని అయ్యేదాకా. కానీ ఇప్పుడు మందిరం ఎక్కొట్టేసి వెళ్ళిపోతాడు, ఆరాధన ఎక్కొట్టేసి. ప్రభు అంటున్నాడు అందరితోటి, యెహోషువ పేరు పెట్టిన అందరం అలాంటి వాళ్ళమే. ఏమన్నాడు చదవండి, ప్రారంభంలో ఎలా ఉన్నావంట నువ్వు, చదవమ్మా. ఎవరు చదువుతున్నారు చెప్పండి, మీరే కుమారి గారా? అక్కడ నీ పేరు పెట్టుకో, నీవన్నగాడ కుమారి, సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. నువ్వు నా నామము నిమిత్తము సహనం కలిగి నువ్వు అలసిపోలేదని నేను ఎరుగుదును. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి నువ్వే చదవాలన్నమాట. చదువు కింద, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇప్పుడు ఏంటంటే దేవుడు ఏమంటున్నాడు, ఇప్పుడు అయినను నీ మీద నేరం ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటది? మొదటి నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు. దేవుని మందిరం అంటే, దేవుని ప్రజలంటే, దేవుని దాసులంటే, దేవుని యొక్క సంఘం అంటే మొదటి ప్రేమ లేదు. అంత ఇప్పుడు సులాభం. నేను, నా బిడ్డలు, నా కుటుంబం మంచిదే. దేవుని దయ లేకపోతే నీవు నేను ఎంత ప్రయాస పెడితే మన బిడ్డలను మనం సరి చేయగలమా? మన బిడ్డలను అభివృద్ధిలోకి తీసుకుని రాగలమా? అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప వలనే. దేవుని కృప మన మీద ఉండాలంటే మొదట ఉన్న ప్రేమ నీకు నాకు ఉండాలా. ఆది ప్రేమ లేదు. ఆదిలో దేవుని మందిరానికి అంటే అబ్బా ఎంత ప్రార్థనా కుడికలో మనమే ఉంటాం, దశంభాగం ఇవ్వడంలో మనమే ఉంటాం, ప్రభు కొరకే పని చేయడంలో మనమే ఉంటాం, అన్ని విషయాల్లో మనం ఉంటాం, సువార్త కుడికలో మనమే ఉంటాం. కానీ రాను ఏమైపోతున్నాం చెప్పండి, చల్లారిపోతున్నాం. అందుకనే ప్రభు అంటాడు, ఏంటి ఆది ప్రేమను నువ్వేం చేయాలా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ మాట చదవండి, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను నువ్వు మారు మనసు మరలా ఇప్పుడు మారు మనసు. దిలీప్ అంటాడు, ఇప్పుడు ఏమంటాడు, అయ్యో మొన్నే కదా మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాను, మళ్ళీ మారు మనసు అంటున్నాడు ఏంట్రా బాబు అనుకుంటాడేమో దిలీప్. ప్రభు అంటాడు, మరలా నువ్వు మారు మనసు పొందు. మారు మనసు పొంది ఏం చేయాలంటే నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. లేకపోతే దేవుడు ఇస్తున్నాడు, ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడంట, అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. కానీ అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. అబ్బా ఎంత గంభీరమైన మాట అది, ఎంత వార్నింగ్ ఇచ్చిన మాట అది. నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే ఏంటంట, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి, నీ దీపస్తంభమును దాని చోట నుండి, నా నోటితో నేను చెప్పలేనిది పాట పాడి మీకు వినిపిస్తా. దీపమున్న తైల మున్నంత కాలం దీపము నందుల్న వత్తి మల్డు. దీపమున్న తైల మున్నంత కాలం దీపము నల్దుల్న వత్తి మల్డు. కాబట్టి దీపమున తైలమున్నంత కాలమే ఆ ఒత్తి మండుతుంది అంటే అర్థం చెప్పండి. ఇప్పుడు మీరు నోటితో మీరే చెప్పండి, నేను చెప్పను బాబోయ్. కాబట్టి దీపములో తైలం ఉంటేనే ఒత్తి మండుతుంది. అంటే మన దేహంలో ప్రాణం ఉంటేనే దేహం ఉంటుంది. కానీ దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు చదవండి, నీ దీపస్తంభమును లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి ఏం చేస్తాను, అబ్బా దాని చోట నుండి ఏం చేస్తాను, దేవుడే తీసివేస్తే నీ బ్రతుకు ఏమైపో, నా బ్రతుకు ఏమైపోవాలా, మన బ్రతుకులు ఏమైపోవాలా. కానీ దేవుడు ఆయన శరీరక్తాలు మన మధ్యలో ఉండగా గంభీరంగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చెప్పండి, నువ్వు ఏ స్థితిలో పడితేవో దాన్ని నువ్వేం చేయాలా, జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో పడిపోయావంటే మనం ఆది ప్రేమను విడిచిపెట్టాము. ఆయన ఏం మాట్లాడుతున్నాడు మళ్ళీ, నువ్వేం చేసావు, ఆది ప్రేమను, ఆదిలో నీకున్న ప్రేమను, మన ప్రేమను అన్నీ విడిచిపెట్టాం. ఆయన శరీరక్తాల్లో చేవేకపోరం. ప్రభువా ఈ లోకయాత్రలో నువ్వు నాతో ఏమైనావో దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. ప్రభువా నువ్వు నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా సంఘ జీవితంలో ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసావో జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. ప్రభువా నా యొక్క దీపాన్ని
లోకంలో ఉంచడానికి ఇష్టపడిన దేవుడు అయినందుకై వందనాలు. ఆది ప్రేమను నిజంగా నేను విడిచిపెట్టాను. ఆ ఆది ప్రేమను మరలా నేను కలిగి ఉండటానికి నన్ను సరి చేసుకుంటున్నాను, నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను ప్రభువా అని ఆయన శరీరక్తాల్లో మనం చేయవలసిన వారంగా ఉన్నాం. 3 విషయాలు చెప్పా. తర్వాత 4వది చదవండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనం చదవండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 4వ మాట ఏంటి చెప్పండి? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచు. ఏం జ్ఞాపకం ఉంచుకోవాలా చెప్పండి? ప్రతి ఆదివారం దేవుని యొక్క మందిరములో పరిశుద్ధంగా జీవించడానికి మనం జ్ఞాపకం అన్ని పనులు చేస్తామండి. పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే బాధపడిపోతాం, ఎంత బాధపడిపోతామో కదా. కొట్టైనా వారిని స్కూల్కి పంపుతాం. ఉద్యోగానికి వెళ్ళాలంటే అబ్బా రెడీ అయిపోయి సమయానికి వెళ్ళిపోతాం, పనికి వెళ్ళాలంటే సమయానికి వెళ్ళిపోతాం, అన్ని చోట్లకి సమయానికి వెళ్తాం. కానీ దేవుని యొక్క ఆరాధన అంటే లెక్కలేదు. కానీ ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు ఏంటంట? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. కాబట్టి నేను ఆయన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వారంగా ఉన్నాం. అన్ని జ్ఞాపకం ఉంటాయి కానీ ప్రభు దినం అంటే మనకి జ్ఞాపకం లేదు. 4 విషయాలు మీకు చెప్పా. 5వ విషయం చదవండి. లూకాసు సువార్త 17వ అధ్యాయం. లూకాసు సువార్త 17వ అధ్యాయం 32వ వచనం చదవండి. అబ్బా ఎక్కడ చదువుతున్నారు మీరు? లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. అందరికీ తెలుసు లోతు భార్య. కాబట్టి లోతు భార్య ఏమైపోయిందంట చెప్పండి? వెనక్కి తిరిగిపోయిందంట. ముందుకు వెళ్తుంది కానీ వెనకాల ఉన్న వాటిని మర్చిపోలేకపోతుంది. లోతు భార్యను మరచిపోకు. కానీ లోతు భార్యను మర్చిపోకూడదు. ముందుకు వెళ్తుంది, ప్రభువులోనే ఉంది. కానీ అబ్బా వెనకాల ఏదో కొద్ది గుర్తున్నట్టుంది ఆవిడికి. వెనక్కి తిరిగిందంట. ఏమైపోయింది? ఆవిడ ఉప్పు స్తంభం అయిపోయింది. వెనకకు తిరక్కు. కాబట్టి వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరి పడే వారంగా నీవు నేను ఉండాలా. లోతు భార్య వల్లే మనం ఉండకూడదు. ప్రభు అంటున్నాడు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకో. ఏమైపోతున్నాయని బాధపడింది లోతు భార్య. కానీ నీవు నేను కూడా ప్రభువులను ఉంటాం. కానీ అబ్బా ఆ బంధం పోద్దేమో, లేకపోతే వాళ్ళు రారేమో మా ఇంటికి, వీళ్ళు రారేమో మా ఇంటికి. కానీ లోకాశలు లోక నైజాల్లో మనం పోయే వారంగా ఉంటాం. కానీ ప్రభువునైనా విడిచిపెడతానికి మనము సిద్ధమయ్యే వారంగా ఉంటాం. ఒకసారి ముందుకు వచ్చావు ప్రభువులో ఉండడానికి, ప్రభువులో జీవించడానికి, ప్రభువులో కొనసాగడానికి, ప్రభు యొక్క ధర్మాన్ని మన యొక్క జీవితంలో అన్వయింపజేసుకుని అట్లా నడవడానికి ముందుకు వచ్చాం. కానీ అట్లా వెళ్ళడమే మన ముందున్న పందేపు రంగంలో ఓపికతో పరిగెట్టడమే. వెనక్కి తగ్గిపోకు. అమ్మో ఇది నా వల్ల కాదే అనుకోకు. వెనకాల ఏమైపోతుందో ఆలోచించుకు. నీ వెనకున్న వాటిని సరి చేసేవాడు నీ ప్రభువే. నీ బిడ్డలను సరి చేసేవాడు నీ ప్రభువే. నీ కుటుంబాన్ని భద్రపరిచేవాడు నీ ప్రభువే. నీ సంతతిని అభివృద్ధి జరిగించేవాడు నీ ప్రభువే. ఆయన అంటాడు, నేను వారిని అనాథులుగా విడిచిపెట్టేవాడును కాను. కానీ వారిని సరి చేసేవాడు నేనే. నువ్వుకెందుకు భారం? ఏం భారం మోయగలం మనం? మన బిడ్డల భారాలు మనం మోయగలమా? మన కుటుంబ భారాలు మనం మోయగలమా? మన బిడ్డల్ని, మన కుటుంబాలని, మన సంతతిని, మన సంఘమును సరి చేసేవాడు ఆయనే. మన భారాలన్నీ కూడా మోసేవాడు ఆయన. అందుకుని అంటాడు కదా భక్తుడు, అనుదినము మా భారము భరించే మా దేవా, అనిసము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిసము నీ మేళ్లతో నింపుచున్నావు. అనుదినము కూడా మన భారాలు భరించుకుంటూ ఆయనే. ఎన్ని భారాలు వేసుకుంటామో మీద, ఎన్ని భారాలు వేసుకుని దేవుణ్ణి విడిచిపెడతాం. దేవుని విడిచిపెడితే నీవు నేను ఏం చేయగలం? ప్రభువా నా ఆరోగ్య భారం అంతా నీ మీదే, నా కుటుంబ భారం అంతా నీ మీదే, నా సంఘ భారం అంతా నీ మీదే అని ఆయన మీద వేసేయి. ఆయన మీద వేస్తే ఆయన మీద వేసి నువ్వు ముందుకు నాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అట్లా కాకుండా ఏవేవో భారాలను పెట్టుకుని ప్రభువుని విడిచిపెడతావా, వెనక్కి తిరుగుతావా, లోతు భార్య వల్ల ఉప్పుస్తంభం అయిపోతాం. ఆయన అంటాడు, లోతు భార్యను ఏం చేయాలి? మీరు జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి? 5 విషయాలు చెప్పా.
కాబట్టి తర్వాత ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. 2 నిమిషాల్లో నేను ముగిస్తా. చదవండి త్వరగా. ద్వితీయోపదేశకాండం 24. ద్వితీయోపదేశకాండం 24. 9వ వచనం చదవండి. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడని యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకొనండి. కాబట్టి మిర్యాము ఏం చేశాడట? దేవుని సేవకుల విషయమై అనవసరంగా మాట్లాడాడు. దేవుని సేవకుల విషయమై లోకుగా మాట్లాడాడు. ఈ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. దేవుని యొక్క పరిచారకుల విషయమై అనవసరంగా మాట్లాడాడు. అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడతావు? సేవకుల విషయమై, సంఘ బిడ్డల విషయమై అనవసరంగా ఎందుకు మాట్లాడతావు? కాబట్టి దేవుడు ఊరుకునేవాడు లేడు. యెహోవా మీ దేవుడని యెహోవా మిర్యామునకు చేసిన దానిని, మిర్యాముకి ఏం చేశాడు చెప్పండి? ఘోరమైనటువంటి పరాభవము మిర్యాముకు జరిగింది. కాబట్టి దేవుని సేవకుల విషయమై, దేవుని యొక్క సంఘ బిడ్డల విషయమై, దేవుని యొక్క పరిచారకుల విషయమై ఎక్కడ కూడా అనవసరమైన మాటలు నువ్వు నేను మాట్లాడే వారంగా ఉండకూడదు. నీకెందుకు? తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగరు, విశ్వదాభిరామ వినురావేమ. కాడి వేమన కవి ఎలా రాశాడు చెప్పండి? తప్పులు ఎన్నువారు తమ తప్పులు, మన కంట్లోనే దూలం ఉంది, ఎతటోడి గంటలు ఏముంది చెప్పండి? నలుస్తుంది. నీవు నేను ఏమనుకోవాలా? నేను అందరికంటే ఘోరమైన పాపిని అనుకుంటే ఎవరిని మాట్లాడవు. మనం అనుకుంటామా? అనుకో. నేను ఎలాంటి వాడినో తెలుసా? నేను ఎంత మంచివాడినో తెలుసా? నీ మంచితనం నా మంచితనం దేవుడికి తెలుసు మొత్తం అంతా. కానీ ఎవరి గురించి మాట్లాడకు. కాబట్టి పిల్లారా, ఇక్కడ మిర్యాము ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ మిర్యాము కూడా సేవకుల విషయమే అనవసరంగా మాట్లాడాడు. ఘోరమైనటువంటి బాధ తన మీదకి, తన కుటుంబం మీదకి తెచ్చుకున్నాడు. కాబట్టి పిల్ల ఎక్కడ నోరు పాడేసుకోకు. నీ నోరు నువ్వు కాపాడుకో, నీ ప్రవర్తన నువ్వు కాపాడుకో. కాబట్టి మిర్యామును బట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేయాలా? దేవుని సేవకుల విషయం అనవసరంగా నీవు నేను మాట్లాడే వారంగా ఉండకూడదు. కాబట్టి వాళ్ళు తమ కుటుంబాలను వదిలిపెట్టి, తమ జీవితాలను వదిలిపెట్టి ప్రభు సేవ నిమిత్తమై వాళ్ళు ప్రయాసపడ్డానికి ముందుకు వచ్చిన వాళ్ళు వాళ్ళ గర్వాన్ని విడిచిపెట్టి, వాళ్ళ చదువులు విడిచిపెట్టి, వారి కుటుంబాలు, వాళ్ళ భద్రత, వాళ్ళ సంరక్షణ అన్ని విడిచిపెట్టారు. నువ్వు విడిచిపెట్టావా? ఏమైనా నేను విడిచిపెట్టాను. ఏమైనా ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఒకసారి వస్తావు ఎక్కడైనా ప్రార్థనకు రమ్మంటే, పనిని విడిచిపెట్టి ఒకసారి వస్తావు ఎక్కడైనా ప్రార్థనకు రమ్మంటే. కాబట్టి పిల్లారా, ఏదైనా నీకున్న పనిని విడిచిపెట్టి, లేకున్న సంతతిని విడిచిపెట్టి రా ప్రభు సేవల కంటే రాగలవా? నువ్వు 100 అభ్యంతరాలు చెప్తావు నీవు నేను. కానీ దేవుని యొక్క సేవకులు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి, వాళ్ళ కుటుంబాలను పనంగా పెట్టి, నీ కొరకై, ప్రభు సేవ కొరకై, ప్రభు సేవలో శ్రమని తెలిసినప్పటికీ వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళ విషయమై నీవు నేను జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి మిర్యాము విషయమై దేవుడు ఖచ్చితంగా నీకు నాకు నేర్పిస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన మాట్లాడుతున్నాడు. 2025వ సంవత్సరములో నీవు నేను ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ దైవికమైనటువంటి 7 నియమాలు నేను చెప్పబోతా ఉన్నా. 7 నియమాల్లో నీవు నేను ఖచ్చితంగా ఉండాలా. అప్పుడు దేవుడు ఆయన అన్యాయం చేసేటువంటి వాడు. తర్వాత చదవండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చదవండి. 13వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 13. ఎవరైనా యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకునుడి. ఎట్లనగా మీ దేవుడని యెహోవా మీకు విశ్రాంతి కలుగు చేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీ సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతిని మీరు ఏం చేయాలన్నా? యెహోషువ అంటే దేవుని యొక్క సేవకుడు. దేవుని యొక్క సేవకుడు ఇశ్రాయేలుతో ఏం మాట్లాడాడో ఆ సంగతిని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని యొక్క సేవకుని మాటకు లోబడిన వారుగా ఉన్నారు. కాబట్టి దేవుని సేవకులకు లోబడుతున్నామా? దేవుని యొక్క ప్రజలకు లోబడే వారంగా ఉన్నామా? దేవుని యొక్క సంఘానికి లోబడే వారంగా ఉన్నామా? సొంత ఇష్టానుసారంగా వెళ్ళిపోయే వారంగా ఉన్నామా? కాబట్టి పిల్లారా, దేవుని సేవకుడు లోబడు. కాపరికి దేవుడు నీకు ఒక కాపరిని ఇచ్చాడు, నీకు సేవకుని ఇచ్చాడు. లోబడు. లోబడని వల్లని ప్రజలకు శ్రమ.
కాబట్టి ప్రియులారా 7 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశా. 62వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో ఇలా ఉంది, ఏమని? యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకండి, అంటే విసుగు చెందకండి. మీరు యెహోవా జ్ఞాపకకర్తలు. తర్వాత ఏం చేశాను? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో నేను చూసా, ఏమన్నాం? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. మనం జ్ఞాపకం ఉంచుకోవలసిన 7 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి ఏం చెప్పండి? ఈ లోకయాత్రలో ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాల యాత్రలో ప్రభు ఏ విధంగా తోడై ఉన్నాడో, అలాగే యాత్రా జీవితంలో ప్రభు నీకు నాకు కూడా తోడై ఉన్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకో. తర్వాత రెండవది, దేవుడు మన జీవితాల్లో జరిగినటువంటి ఆశ్చర్య క్రియలు మనం ఏం చేయాలన్నా జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో. అంటే ఆది ప్రేమను నువ్వేం చేసావు? నేను విడిచిపెట్టావు. అక్కడ ఆది ప్రేమను జ్ఞాపకం చేసుకో. ఆది ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోకపోతే మన దీపస్తంభాన్ని ప్రభు మన యొద్ద నుండి బయటికి తీసివేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆది ప్రేమను కలిగిన వారంగా నీవునే ఉండాలని, దాన్ని జ్ఞాపకం పెట్టుకునే వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. తర్వాత ఏమంటాడు చెప్పండి? విశ్రాంతి దినమును క్రమముగా పరిశుద్ధముగా ఆయన సన్నిధిని ఆచరించడం జ్ఞాపకం చేసుకో. తర్వాత 5వది, లోతు భార్య నువ్వేం చేయాలా? జ్ఞాపకం ఉంచుకో. లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయింది. తర్వాత 6వది, దేవుని యొక్క సేవకుల విషయమై మిరియాము వలె అనవసరంగా మాట్లాడే వారంగా నీవు నేను ఉండకూడదు. మిరియాముని జ్ఞాపకం చేసుకో. తర్వాత అంటాడు యెహోషువ గ్రంథములో, యెహోషువ మాట దేవుని యొక్క ప్రజలు వినాలని ప్రభు కోరుకున్నాడు. యెహోషువ మాట వింటారు కానాను. యెహోషువ మాట వాళ్ళు విన్నారు. కనాన్లోకి వెళ్ళిన తర్వాత యెహోషువ వాళ్ళకి చెప్పాడు, ఇశ్రాయేలీయులు 12 వర్గాలు, 12 జాతులు, 12 వంశాలు వాళ్ళు. 12 వంశాల్లో కూడా పెద్దలందరినీ రమ్మన్నాడు. పెద్దలందరినీ రమ్మని ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి తీసుకురండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి తీసుకొచ్చారు. రాయి ఎందుకు తీసుకురావాలన్నారు ఎవరైనా? మనమైతే అంటాం. రాయి తీసుకురమ్మన్నాడు యెహోషువ, రాయి తీసుకొచ్చారు. ఆ రాయిని పాతండి ఇక్కడ. వాళ్ళు రాయిని పాతారు. సరిహద్దులుగా దేవుడు వారికి ఆ రాజ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని యొక్క సేవకుని యొక్క మాటకు లోబడు. దేవుని యొక్క సేవకుని మాటని జ్ఞాపకం ఉంచుకో. అలాగూ చేసి రొట్టెని తిని ఆ పాత్రలో చేయడానికి ప్రభు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన.